హలో గాయ్స్, సో హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈ మధ్యన ఎక్సర్సైజ్ చేయడం బాగా తగ్గింది. యాక్చువల్ రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఒక రోజు చేస్తే ఇంకో రోజు బ్రేక్ రావడం, ఒక్కొక్కసారి 2 days బ్రేక్ రావడం. కానీ ఏదో ఒక యాక్టివిటీ అయితే చేస్తున్నాను. లైక్ ఇలా బయటకు వచ్చి ఇలా యాక్టివిటీ లేకపోయినా ఇంటి దగ్గర అయినా చేసుకోవడం, స్కిప్పింగ్ అట్లీస్ట్ చేయడం, కార్డియో చేయడం, లేదంటే స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ ఆడడం. సో ఏదో ఒక యాక్టివిటీ అయితే డైలీ నా స్కెడ్యూల్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా. నేను వాకింగ్ చేస్తున్నాను. నువ్వు వాకింగ్ చేస్తున్నావా? విపరీతంగా చేస్తాను. మరంత విపరీతం కదా, కానీ మీరు చెయ్యాలి కదా, మినిమం బాడీకి అవసరం కదా, అవి కవర్ చేస్తున్నాం. అదే కొన్ని అంటే మరి మీకోసం చెప్తున్నాను కదా, మరి నేను కూడా చెప్పాలి కదా. చెప్పాలి కరెక్ట్. సో వాకింగ్ అయినా అట్లీస్ట్ చేస్తున్నాను నేను అని అంటున్నాడు ప్రవీణ్. అంటే మిగిలిన చేయడానికి అంత సమయం మనకు ప్రెసెంట్ దొరకలేదు, కొన్ని రోజులు దొరకదు అనుకుంటా. తర్వాత మళ్ళీ మనం ప్రారంభిద్దాం. సో ఈ అబ్బాయి ఉన్న ఫేజ్ ఏంటంటే ప్రొబేషన్కి వెళ్ళడం, ఎగ్జామ్స్ ఇవన్నీ రాయడం, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది, ప్లేస్మెంట్ వచ్చింది, సో వెయిటింగ్. సో ఈ ఫేజ్ అనమాట తిందే. సో కొత్త వర్క్ స్టైల్ మొదలవుద్ది, ప్లేస్ మారుద్ది, అంతా కొత్తగా ఉండుద్ది. సో ఆ అరేంజ్మెంట్స్లో ఉన్నాడు. సో మనం కొంచెం స్టేబుల్గా సెట్ అయ్యాం కాబట్టి మనం అయినా చేసుకోవాలి. సో ఇలాగే మీరు కూడా లైఫ్లో ఏదో ఒక ఫేజ్లో ఉండుంటారు. లైక్ ఏదో ఒక విషయం మీ లైఫ్లో కొంచెం ప్రయారిటీ బేసిస్లో ఉంటుంది. లైక్ మ్యారేజ్ దగ్గరగా రావచ్చు. కొంతమంది చూసావా, మ్యారేజ్ దగ్గరకు వస్తుందనే పొడ తగ్గించేయాలి, 6 pack వచ్చని చెప్పి నేను జిమ్కి వెళ్ళిపోతాను. మిగిలిన రోజుల్లో మంది కాదులేదు అన్నట్టు ఉంటారు చాలా మంది. అలా చేయడం వల్ల కూడా షేప్ అవుట్ అయిపోతూ ఉన్నా. అంటే అప్పటిదాకా ఉన్నది ఇంకా దారుణంగా తయారైపోతారు మన వాళ్ళు పెళ్ళైన తర్వాత. ఎందుకంటే అప్పుడు ఇంకా బాడీ రిలాక్స్ అయిపోద్ది కదా. అప్పటిదాకా ఏంటంటే ఆలోచిస్తారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వచ్చి సెటిల్ అయ్యే టైంకి ప్రిపరేషన్లో కానీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడంలో కానీ అప్పుడు ఏంటంటే పెద్దగా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండరు. కొంతమంది ఏంటంటే హెవీ స్ట్రెస్ గురై పిచ్చి పిచ్చిగా తిని లావ్ అయిపోతారు. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ వచ్చిన తర్వాత ఇంకా అంత గల్లంత అయిపోద్ది. నాకు వచ్చిన బెనిఫిట్ చెప్పనా ప్రవీణ్, నేను ఈ ఎక్సర్సైజ్ చేయడం ఇంతకుముందు నాకు బీపీ ఎప్పుడు 150, ఇప్పుడు 150, ఇప్పుడు 128. సో ఇప్పుడు ఏంటంటే రెగ్యులేట్ అయ్యింది నాకు. ఇంతకుముందు రెగ్యులేట్ అయ్యేది కాదంటే ఎప్పుడు అలాగే ఉండేది, ఎప్పుడు చూసినా 150లో ఉండేది. ఇప్పుడు మాత్రం 128 అంటే ఓకే, కంట్రోల్ వచ్చింది. బాగా ఎక్సర్సైజ్ చేస్తాం కదా డైలీ, చేస్తున్నారు లోపల. మెటబాలిజం స్పీడ్ అయ్యింది, మనం తిన్న క్యాలరీస్ ఖర్చు పెట్టేస్తున్నాము. సో బీపీ రెగ్యులేట్ అయ్యింది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బీపీ రెగ్యులేట్ అవుతుంది ఖచ్చితంగా. సో మీరు కూడా ఎక్సర్సైజ్ చేయండి. అంటే ఇలా హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ కాకపోయినా వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, అట్లీస్ట్ కార్డియో, స్కిప్పింగ్, ఏదో ఒక యాక్టివిటీస్ తిన్న క్యాలరీస్ ఖర్చు పెట్టండి. చూసాను మన వాళ్ళు ఉంటారు కదా, చూడండి ముసలోళ్ళు షాపులో పెట్టుకుంటే అదే కొంచెం రోడ్డు కలుగుతుంది కదా, అయిపోయిందంటే ఇలా నీరసంగా నడుచుకుంటూ ఇక్కడ రన్నింగ్ ట్రాక్ లో ఉండేయండి. బాగా పరిగెట్టే వాళ్ళు అన్న వాళ్ళు చూస్తే ఇట్రా వాళ్ళు ఇప్పుడు సన్నగా ఉండి ఫిట్ గా వాళ్ళ బాడీ. ఆయనకి మనల్ని ఇద్దరం ఫైటింగ్ ఇట్టడానికి ఆయన వేసేస్తాడనండి, అంతలా ఉన్నాడు. అంటే సన్నగా ఉండి మంచి ఇది ఉన్నాడు అనమాట. ఆ పెద్దోళ్ళే మళ్ళీ ముసలోళ్ళే. అంటే నాకు అనిపించినప్పుడు ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుంటే బాడీకి ఏదో ఒకటి రన్నింగ్ లేకపోతే ఏదో ఒక వర్కౌట్స్ చాలా ఉపయోగపడతాయి అని అనిపించింది ఆయన చూసాక. సో మనకు అంత టైం లేదు కాబట్టి మినిమం అరగంట అలా రన్నింగ్ చేసేవాడిని అనమాట చూసాకైనా. అంటే మనకు అలా అలవాటు కాబట్టి అరగంట అలా వేసేవాడిని. ఎందుకంటే మిగిలిన చేయడం టైం నాకు ఉండదు కాదు. సో కాబట్టి అరగంటకు వచ్చేపు ప్రశాంతంగా కూడా ఉంటుంది చేసి అలా నడుచుకుని వెళ్ళిన ఫోన్ ఎక్కడ దగ్గర పడేసి బాగుండదు. అలాగా అంటే మనకి లైఫ్ టైం పెరగడం కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాం, కానీ చాలా అవసరం అది. అంటే మనం చేస్తున్న మోటివేషన్ కాదు కానీ ఇది ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి, అండ్ ఇంక్లూడింగ్ మనకు కూడా. ఎన్ని ట్రస్ట్ ఎన్నున్నా వర్క్స్ ఉన్నా కానీ ఒక్క కొంత సమయం వస్తే. నాకు చెప్తుంటే గుర్తొచ్చింది ప్రవీణ్, అడిక్షన్స్ ఉంటాయి, సిగరెట్, డ్రింకింగ్, దాని నుంచి బయటకు రావడం ఎంత కష్టం అంటే
సడన్ గా తీసుకుని వచ్చిన బాడీ కొలాప్స్ అయిపోద్ది. లైట్ గా వదులుకుంటూ రావాలి, లైట్ గా వదులుకుంటూ రావడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. సో అడిక్షన్స్ లో పడిపోయిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతారో బయటికి రావడానికి నేను పర్సనల్ గా చాలా మందిని చూసాను. ఓకే. లైక్ ఈ స్మోకింగ్ విషయంలో కానీ నికోటిన్ ప్యాచెస్ అని, నెక్స్ట్ ఏవో రకరకాల మందులు ఎంత వాడినా కానీ మానలేకపోతున్నారు, అడిక్ట్ అయిపోయి దాని నుంచి రావడం చాలా కష్టం అయిపోతుంది. సో అది ఎలా అడిక్షన్, మనం ఒకవేళ డైలీ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కానీ టైం పెట్టుకుని చేస్తూ ఉంటే అది ఒక అడిక్షన్ అవుతుంది. అండ్ మంచి అడిక్షన్ ఇది, కానీ అది ఆరోగ్యం పాడు చేస్తుంది, ఆరోగ్యం సెట్ చేస్తుంది. అది సరదాతోనే మొదలవుద్ది. నాకు కూడా ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కూడా ఒక విధంగా సరదాతోనే నాకైతే లైఫ్ లో సరదా అడిక్షన్ ఈ లైఫ్ తగ్గిస్తుంది, లైఫ్ టైం తగ్గిస్తుంది, లైఫ్ స్పాన్ తగ్గించేది, ఇది పెంచుతుంది. కరెక్ట్, చాలా బాగుంటది. కానీ మన బాడీ పావడానికి చాలా స్పీడ్ ఉంటుంది, కానీ బాగుపడడానికి స్పీడ్ ఉంటుంది కదా కదల్లా. నిజమే, అది తీసుకోదు కదా. గణేష్ గారు వర్కౌట్ చేసి వచ్చినట్టున్నారు. స్టార్ట్ చేసాం, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. మాట్లాడుతాం, తర్వాత స్టార్ట్ చేస్తాం. నేను గణేష్ గారు ఆల్రెడీ మన చెమట గట్టిగా పట్టేసింది. ఏం చేశారు ఈరోజు? మొత్తం రన్నింగ్, వాకింగ్, రన్నింగ్. అది ఏజ్ ఎంత అండి మీది? నేను నిజం చెప్పండి. ఆలోచిస్తున్నారు చూసారా నిజం చెప్పమంటే. ఓ అటు ఇటు ఉంటది అంతే కదన్నా, అంత మించి 53, 23 రాదు కదా. లేదు కానీ 53 లో ఉన్న 23 ఉన్న వయసులో ఉన్న ఆయనకున్న యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. షటిల్ ఆడతారు, ఎక్కడున్నా తీసేస్తుంటారు. అంటే ఈ మధ్యన కొంచెం నీస్ పెయిన్ వస్తున్నట్టున్నాయి, తగ్గించినట్టున్నారు షటిల్ ఆడడం. ఆడుతున్నారు, ఇంకా తగ్గించారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారట. అది సో గణేష్ గారు కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఈ రోజు మా వ్యూవర్స్కి ఏం చెప్తున్నాం అంటే, డైలీ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడం అనుకుంటున్నాం, మర్చిపోతున్నాం, మిస్ అవుతున్నాం. సో ఇలాంటి ఒక మంచి అడిక్షన్కి లోన్ అవ్వండి. సిగరెట్, స్మోకింగ్, డ్రింకింగ్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. అదెంత అడిక్షన్కే కష్టమో, వన్స్ ఇలా రోజు ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయడం అలవాటు పడిపోతే దీని నుంచి బయటికి రావడం కూడా కష్టమే అని చెప్పి వ్యూవర్స్ చెప్తున్నాం అనమాట. మీరేం చెప్తారా? అదే చెప్దాం అనుకుంటున్నారా అని చెప్పండి. నేను కూడా సేమ్ అనకూడదు. అది ఏ సినిమా? అది ఆడవారి కాదు, చాలా దూరం వెంకటేష్ దండి. ఆడవారి మళ్ళీ అర్థం ఇంటర్వ్యూలో అది జీడిపి ఇన్ఫ్లేషన్ ఏదో అంటుంటే అలా చెప్తున్నారు. మీరు చెప్పండి 2 విషయాలు, మంచి విషయాలు వ్యూవర్స్ కి. ఉదయం లేవండి, మీరు చెప్పండి. తెల్లవారు లేకండి, 5 గంటలకి ముందే లేవండి, 8 గంటల వరకు పడుకోకండి. అంటే 8 పడుకోమంటారు? 8 కాదు, 5 గంటలకి లేగాలి. పొద్దు రాకముందే లేవాలి. అది పొద్దు రాకముందే లేవాలి. అది అలవాటు, మంచి అలవాటు. లేచిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఎక్కడికో ఏ గ్రౌండ్కి వెళ్ళి ఏదో చేయాలి, ఫస్ట్ లేవాలి. అయితే ఈ రోజు తెల్లవారు లేగడం గురించి ఫస్ట్ అది చేయండి. తెల్లవారు స్టార్టింగ్ లేగాలంటే 5 గంటలు లేసేస్తే ఏం చేయాలని వాళ్ళకి తెలుస్తుంది. ఏం చేయాలి కదా, ఏ గ్రౌండ్కి వస్తారో, ఎక్సర్సైజ్ చేసుకుంటారో, అలా డే బై డే అలా అలవాటు అవుతుంది. అలవాటు అయితే ఇంక మానలేరు, బాగానే వస్తారు కాబట్టి. అది చెప్పండి ఫస్ట్ స్టార్టింగ్. పొద్దు కనపడకుండా లేవాలని చెప్పండి. అంటే సూర్యుడు లేకముందు లేగాలి స్టార్టింగ్. అది నేర్చుకోమని ముందు ఈ రోజు. రేపటి నుండి ఏం చేయాలో రేపు మాట్లాడదాం. స్టార్టింగ్ రేపు ఉదయం నుండి లేకపోతే అలారం పెట్టుకొని లేవమని చెప్పండి. 5 o'clock 5 లేకపోతే మీరే ఫోన్ చేసేటట్టున్నారు, వాట్సాప్ గ్రూప్ పెట్టేసి. 5 లేస్తే వాళ్ళు పనులన్నీ చేసుకునేసరికి 6 అవుతుంది. 6కి వచ్చేయడం, గ్రౌండ్కి వచ్చేయడం, వాకింగ్ చేసుకోవడం, లేకపోతే డాన్స్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం వాళ్ళకి అలవాట్లు అవుతాయి. కరెక్ట్, అది చెప్పండి. ఓకే బాయ్. సో ఓకే బాయ్ అండి. సో గణేష్ గారు మాకు చెప్పిన మొదటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేగడం నేర్చుకోండి అని చెప్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ లేగాలంటే రాత్రి నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటివి చూడకుండా ఎర్లీగా పడుకోవాలి. దట్టు ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ మాత్రం ఎక్కువ ఇన్స్టాల్ చేసుకుని చూడదు, ఎందుకంటే అవి నిద్రను చెడగొడతాయి. ఏం బ్రో, నేను అందుకే ఈ మధ్యన తీసాను ఇన్స్టాగ్రామ్. ఓ సూపర్, చాలా మంచి విషయం అన్న. అది చాలా మంచి విషయం. అలా కొన్ని వదిలేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. అనుకుంటాం మనకి ఏదో బాగుందని, అది ఏముండదు, టైం వేస్ట్. అవును, అడిక్షన్స్ లా అయిపోతున్నాయి అన్ని. కొన్ని రోజులు ఎక్కడ కనిపించలేదు జనాలకి.
సోషల్ కూడా- మీడియా నుంచి దూరం వెళ్ళిపోయావా? అది చాలా అడుగుతారే కనిపించడం చేయట్లేదు మరి నాకు దాన్ని మించిన లైఫ్ ఉంది కదా, సో Yes. దాన్ని పక్కన పెట్టేసాం. దాంట్లో ఉంటే ఈ లైఫ్ మిస్ అయిపోతాం కదా. కరెక్ట్. సో అది గైస్ ఈ రోజు మీరు డిస్కషన్ విన్నారు. గణేష్ గారు మంచి మోటివేషన్ ఇచ్చారు ఈ రోజు. 5 ఫస్ట్ లేగండి, 5 o'clock లేగండి. పొద్దు లేచాక ఆటోమేటిక్ గా ఏం చేస్తారు? సూర్యబాబు రాకముందే లేవమంటున్నారు ఆయన. సూర్యబాబు లేకముందే, సూర్యబాబు కన్నా ముందు లేగండి. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మోటివేషన్. నాకు తెలిసి మోటివేషన్ లో మనం చెప్పిన ఫస్ట్ మంచి విషయం అనుకుంటేది. మనం గతంలో చాలా చెప్పాం, ఇవి లేవడం కోసం, నైట్ త్వరగా పడుకోవడం కోసం అవన్నీ చెప్పాం. కానీ ఏంటంటే మళ్ళీ గణేష్ గారు మోటివేషన్ ఇది ఇంకా. సో ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లెగండి, సూర్యబాబు రాకముందే లెగండి. ఆ తర్వాత మీ కాలకృత్యాలు ముగించుకుని ఇలా గ్రౌండ్కో, పార్కో లేదా మేడ మీదకో సన్ రైజ్ పడుతున్నప్పుడు మీరు ఏ యాక్టివిటీ చేసినా విటమిన్ డి అందుతుంది, అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. సో అంతకుమించి మోటివేషన్ ఇవ్వకూడదు ఇంకా. రైట్, ఓకే, చలో దెన్ టేక్ కేర్, లైక్, కమెంట్, బై.